హాయ్ గైస్, దిస్ ఇస్ క్లిప్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడున్నాం అనుకుంటుర్రా? సంథింగ్ ఇది రెడీ అయ్యారు, కార్లో ఉన్నారు, ఎక్కడ పోతురు అనుకుంటుర్రా? సో మేమైతే సబ్ కుటుంబ సమేతంగా అంటే మా ఫ్యామిలీ మొత్తం ఒక మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. డాడీ, నేను, మా సిస్టర్, మా మమ్మీ. అయితే మన తెలుగులో కొంచెం ఏదో ట్రై చేసిన మిస్టేక్స్ ఉంటే కొంచెం క్షమించండి, ఏమనుకోకండి. సో ఇప్పుడైతే మీకు లాస్ట్ బ్లాగ్ చూసినట్టయితే ఎంగేజ్మెంట్ బ్లాగ్ ఉంది కదా, అయితే ఆ బ్లాగ్ చేసిన తర్వాత అంటే ఇప్పుడైతే ఆ బ్లాగ్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మ్యారేజ్కి అయితే వెళ్ళబోతున్నాం గాయస్. సో ఇది ఎంగేజ్మెంట్ తర్వాత మ్యారేజ్ బ్లాగ్ అనమాట. సో ఎన్ వరకు చూడండి, ఈ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇదొక పార్ట్ అండ్ రేపటి పార్ట్ కోసం వెయిట్ చేయండి, స్టే ట్యూన్. అయితే ఇక్కడికైతే మనం రీచ్ అయిపోయాం. ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం గాయస్. ఎక్కడ అనుకుంటుర్రా? కోంపల్లి లోపలికి అనమాట. సో నేను అన్నీ లాస్ట్లో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి ఆ ఫంక్షన్ హాల్లో అయితే. సో మా పిన్ని అండ్ బాబాయ్ బయట, ఇంకా లోపలికి వెళ్దాం పదండి, ఎట్లుంటుందో మీకు చూపిద్దాం పదండి. అయితే ఇంకా మేము స్లోగా మాట్లాడుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారనమాట, మా డాడీ సైడ్ మొత్తం. సో ఇంకోటి వచ్చేసి మ్యారేజ్లో అంటే పిల్లలు హడావిడే కదా, ఇంకా చాలా చాలా హడావిడ్లు ఉంటాయి లోపల. చూడండి, మీకైతే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు ఈ బ్లాగ్. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అయితే రేపు 4 o'clockకి 4 PM కంపల్సరీ అప్లోడ్ అవుతుంది. సో స్టే ట్యూన్డ్, ఓకే. ఇప్పుడైతే మా లోపలికి అయితే వచ్చేసాం. మా తాతయ్య కోసం వెతుకుతున్నాం. మా తాతయ్య అంటే ఎవరు అనుకుంటారు? ఆల్రెడీ ఇందాక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, అది చూడండి. దాంట్లో ఉంది మా డాడీ వాళ్ళ డాడీ, అంటే మా తాతయ్య. ఇప్పుడు తన కోసం మేము వెతుకుతున్నాం గాయస్. ఇంకోటి చెప్పాలి గాయస్ మీకు, ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ ఉంది కదా, తను వచ్చేసి మాకు అమ్మమ్మ అవుతుంది. అమ్మమ్మ అంటే ఇంకొకటి చెప్తాను గాయస్, ఆగండి. మా తాతయ్య వాళ్ళు ఓన్ సిస్టర్ అనమాట పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ. సో అందుకని మేము పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, నేను ఎన్నిసార్లు చెప్పాలి గాయస్, మా పిన్ని బాబాయ్ అవుతారని. ఇంకా లోపలికి అయితే వచ్చేసాం. ఆగండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఈ వ్లాగ్. అండ్ పార్ట్ 2 కూడా చాలా, అసలు మిస్ కాకండి. ఈ వ్లాగ్ చూస్తే కంపల్సరీ అది చూడాలి, రేపు అప్లోడ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్, ఓకే. అండ్ గైస్, పెళ్లి కూతుర్ని అండ్ పెళ్లి కొడుకుని కొంచెం బ్లెస్ చేయండి గురు. మీ బ్లెస్సింగ్స్ మాతో పాటు అందరికీ ఉండాలి కాబట్టి పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకుకి కంపల్సరీ బ్లెస్ చేయండి. అండ్ తను వచ్చేసి మా తాతయ్య వైట్ షర్ట్ అండ్ మా సిస్టర్. సో తనైతే బ్లాగ్ మొత్తం కవర్ చేస్తుంది. నేనే కవర్ చేస్తున్నా, అంటే తను చెప్తుంది అక్కడ కవర్ చేయి, ఇక్కడ కవర్ చేయని. సో వీఆర్ కవరింగ్ ఫుల్. మీకు ఎందుకంటే మీకు నేను ఎన్ని మంది ఉన్నా కానీ మీకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను తెలుసా గైస్. మీకు అన్నీ నేను హ్యాపీ మూమెంట్ అయినా సాడ్ మూమెంట్ అయినా కంపల్సరీ మీతో షేర్ చేసుకొని నేను ఉండలేకపోతున్నా సీరియస్లీ. ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గురు, చేసేయండి ఫాస్ట్గా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఓకే. లాస్ట్లో చెప్తే ఎవరు వింటలేరు. అండ్ మా డాడీ అండ్ మా తాతయ్య పక్కన కూర్చున్నారు. సో ఒకటైతే నేను అంటే వీడియో కవర్ చేయలేకపోయాను, ఏంటంటే మా తాతయ్య మా డాడీకి గిఫ్ట్ చేశారు. అండ్ ఈ అంకుల్ ఎవరో గుర్తుపట్టే చెప్పండి. నేను అతని నేమ్ అయితే మెన్షన్ చేస్తున్నా. ఆ అంకుల్ నేమ్ వచ్చేసి మూర్తి అంకుల్. హీఈస్ అన్ యాక్టర్. ఏ మూవీలో చేశారో కామెంట్ చేయండి, ఓకే. అండ్ గైస్, కొన్ని వీడియోస్ నేను మ్యూట్ చేయను, ఎందుకంటే అక్కడ వాయిస్ ఓవర్ ఇయ్యను, ఎందుకంటే అవి న్యాచురల్ కాబట్టి న్యాచురల్గా చూస్తేనే వాటిలో ఉన్న డెప్త్ మనకు వస్తుంది, తెలుస్తుంది అన్నమాట. సో అలా నేను వదిలేస్తాను, నేనేం వాయిస్ ఓవర్ ఇయ్యను. వాళ్ళు అనుకుంటారు కదా ఇది మ్యారేజ్లా ఉందా, మ్యారేజ్ బ్లాగ్లా ఉందా, మొత్తం తినే వాయిస్ ఓవర్ ఇస్తుంది అంటారు. ఎందుకని ఇంకా నేను అది మాత్రం అన్మ్యూట్ చేస్తున్నా, ఓకే. కాదు అంటే పెళ్లి కొడుకుని ఎన్నిసార్లు పిలుస్తున్నారు ఇప్పటికి? ఎన్నోసారి? 4 సార్లు మైక్లో వేసిరా ఆయన కొంచెం. అంటే ఫోటో షూట్ ఉంటుంది కదా పెళ్లి కొడుకు అంటే ఆ మాత్రం ఉండాలి ఆయన. అవునా? అట్లా మేకప్ చేసి మొత్తం అంతా ఉంటుంది, మెయిన్ అవుట్ఫిట్కి ఎక్కువ. అయ్యో, అంటే టైం పడుతుంది కదా పెళ్ళి కొడుకు కదా, ఆ మాత్రం ఉంటుంది. ఓ మై గాడ్,
కొడుకు ఎంట్రీ అయితే అయిందనమాట. వేరే సో ఎక్సైటెడ్ ఫర్ పెళ్లి కూతురు ఎంట్రీ అనమాట. చాలా ఎక్సైటెడ్ అవుతున్నాం మేము, ఎందుకంటే ఎలా ఉందో చూద్దామని. భజంత్రీలు భజంత్రీలు సో గాయస్ ఇక్కడైతే చూడండి, మా సిస్టర్ హెయిర్ లీవ్ చేసుకుందని మా తాతయ్య రబ్బర్ బ్యాండ్ తీసి, మా సిస్టర్ బ్యాగ్లో అయితే ఉందన్నమాట, రబ్బర్ బ్యాండ్ తీసి తనకైతే పోనీటైల్ వేస్తున్నారు, ఎందుకంటే హెయిర్ లీవ్ చేసి ఉండొద్దమ్మా అమ్మాయిలని. సో ఇది తినొచ్చేసి మా అత్త అనమాట, మా డాడీ వాళ్ళ సిస్టర్. చాలా రోజుల తర్వాత కలిసిరు. సో వీళ్ళకు ఒక సాంగ్ అయితే డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు? చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య ప్రేమి అరచేతిలో. డాడీ ఒక పాపని కిస్ చేస్తుండు కదా, ఆ పాప వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ పాప అనమాట, వాళ్ళ కూతురు. ఇప్పుడు అడ్రస్ తీసుకుంటావు ఒక అమ్మాయి, వాళ్ళ నాన్నమ్మ తాత. ఓ వచ్చినాయి అండ్ గైస్ ఈ పాప వచ్చేసి మా అత్త వాళ్ళ కూతురు అనమాట, తన నేమ్ వచ్చేసి కీర్తి. చాలా హడావిడి చేస్తుంది. అండ్ మా తాతయ్యతో కొంచెం సెల్ఫీ టైం. ఎలా అనిపించింది మీకు? అండ్ తినొచ్చేసి మా అత్త వాళ్ళ చిన్న పాప అనమాట, తన నేమ్ భవ్య. మా మమ్మీ దగ్గర అయితే కూర్చుందనమాట. వీళ్ళిద్దరు అయితే ఫుల్ మాట్లాడుకుంటారు, ముచ్చట్లు పైన ముచ్చట్లు. అంటే చూస్తూనే క్యూట్ అనిపించింది తెలుసా గాయస్ అసలు. అండ్ గైస్ ఇక్కడైతే పెళ్లి కొడుకు చేత కొన్ని కార్యక్రమాలు అయితే చేపిస్తారు కదా, అవైతే నడుస్తాయి అనమాట. అండ్ గైస్ ఇది వచ్చేసి పార్ట్ 1 ఆఫ్ మ్యారేజ్ వ్లాగ్. అండ్ పార్ట్ 2 రేపు 4 o'clock అప్లోడ్ అవుతుంది. సో స్టే ట్యూన్. తిని వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ పాప అనమాట. ఓకే బాయ్ బాయ్.